ఆయన బెట్టింగ్ యాప్స్ మీకు అందరికీ ఇప్పుడు ఇదే సందర్భంగా చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ పాకిస్తాన్ బెట్టింగ్ యాప్ 'మహాదేవ్' యాప్‌ని ప్రమోట్ చేశాడాయన. అలాగే ఆయన ఎఫ్‌సిఆర్‌ఏ నిబంధనల్ని ఉల్లంఘించాడు. సో, సూద్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి 3 సంవత్సరాల గడువు దాటక ముందే ఫారెన్ నుంచి 2,5 కోట్ల పైచిలుకు ఫండ్స్ తీసుకొని దాని లెక్కాపత్రం లేదు. అలాగే ఎన్నో రకాలైనటువంటి సేవా సంస్థలు అంటే వివాదాస్పద సేవా సంస్థల్ని ఈయన ముందుండి ప్రమోట్ చేశాడు. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తా ఉండి కనిపిస్తా ఉంటారు చూడండి మనం యాడ్స్‌లో, గూగుల్ యాడ్స్‌లో. అంటే చిన్న పిల్లలు ఏడుస్తా కనిపిస్తే డొనేట్ చేయండి, ఇప్పుడే సాయం చేయండి. నెలకు కేవలం రూ. 500 మాత్రమే అని. ఒక ఆర్ద్రతతో కూడుకున్న యాడ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఈయన ప్రమోట్ చేశారు. దేనికి కూడా ఒక ఇది ఉండదు. మనకి రిజల్ట్ ఉండదు. ఐ మీన్ ఆయన జవాబుదారీతనం ఉండదు. సో, ఇన్ని వివాదాలు ఆల్రెడీ ఉండంగా మళ్ళీ ఒక ఉదారవాదంతో అంటే ఈయన ఉదరవాది. ఆయన ఉదరము నింపుకొనడానికి కోసం చేసేటటువంటి వాదనలుగానే వీటిని పరిగణిస్తా ఉన్నాను. సో, ఫైనల్‌గా ఆహ్, భాస్కరన్న గారు మీరు చెప్పింది అదేనండి. ఇప్పుడు అంటే కొంతవరకు మన వాళ్ళు చెప్పినట్టు 'రాముడు శబరి' అనే కంపారిజన్ తీసుకొచ్చి సోనూ సూద్ మాట్లాడిన మాటలు కూడా తీసుకున్నారు గానీ, ఇక్కడ నేనైతే చెప్పేదేంటి అంటే, అది కూడా ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. శబరి ఎంగిరి పళ్ళను రాముడు తినలేదు. అది రామాయణంలో లేదు. కనుక ఒక లేని ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి, దాన్ని మన హిందువులపై రామాయణంలో చెప్పబడింది అని ఆపాదించి, ఎవడో ఉమ్మూసింది తినమని చెప్పి మనల్ని ఆమోదించమని చెప్తున్న సోనూ సూద్ లాంటి వాడికి పేడలో ముంచిన ఎడమ కాలు చెప్పు తీసి కొట్టాలి అని చెప్పి హిందువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీరామ్ గారు మీరేమంటారు? అంతేనండి. నేను మన భాస్కర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రామచంద్రుడి, శబరి మధ్యలో శబరి ఎంగిలి పళ్ళు ఇవ్వలేదు. అది వాల్మీకి రామాయణం పరంగా లేదు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఇది ఒకటి. రెండవది హ్యుమానిటీ అన్న పదానికి విలువ తెలియకుండా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్న సూచన. అండ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగాలి అన్నది నా టేక్ అండి. లలిత్ జీ మీరేమంటారు? అలాంటి ఆలోచన ఆయనకొచ్చే అవకాశం కనిపించట్లేదు. తాజాగా ఆయన ట్వీట్‌ని ఆయన సమర్థించుకుంటూ మరికొన్ని ట్వీట్లు చేశాడు. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. సో, డెలిబరేట్ చేసినప్పుడు సమర్థించుకుంటూనే కూర్చుంటారండి. ఇది యాక్సిడెంటల్ గా జరుగుంటే నేను ఎవరు మనోభావాల్ని గాయపరిచే ఉద్దేశం లేదు. నేను క్యాజువల్ గా చెప్పాను. నేను విన్న దాన్ని బట్టి అని చెప్పేవాడు. అలాంటి వివరణ ఇవ్వలేదు అంటేనే హిస్ స్టేట్మెంట్స్ ఆర్ డెలిబరేట్ అని చెప్పేసి అర్థమవుతుంది. అలాంటి వ్యక్తుల విషయంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలి. చెప్పేవాడు సోనూ సూద్ అయితే వినేవాడు హిందువులు అన్న చందాన ఉండకూడదు. ఎవడు చెప్పినా మన పురాణాల్ని, మన ఇతిహాసాల్ని, మన గ్రంథాలని వక్రీకరిస్తే ఖచ్చితంగా చెప్పు తెగుద్దన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇక సోనూ సూద్ లాంటి వాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీకు అంత గొరగా ఉంటే వాళ్ళ ఉమ్ముతోటి వంట చేయించుకోండి. వాళ్ళ ఉచ్చతోటి రసం పెట్టించుకోండి. వాళ్ళ వాంతితోటి కూరలు వండించుకోండి. మీరు తినండి. అది మీ గుల. కానీ అది యావత్ హిందూ సమాజానికి అంటిపిస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా మీ సత్కారాలు చెప్పులతోటే జరుగుతాయి. మీరు ఎక్కడ కనపడ్డ రోడ్ల మీద ఉమ్ముతోటే సన్మానాలు చేయాల్సిన పరిస్థితి వస్తది. రైట్.